హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. బై ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ రోజ్ పెటల్స్. ఈరోజు నేను ఒక మంచి మోరల్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఇది బైబిల్కి సంబంధించిందే కాదు, ఇది జనరల్గా అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి స్టోరీ. ఓకే, దానికన్నా ముందుగా ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను ఎలా సబ్స్క్రైబ్ చేయాలి అన్నది. ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. చేసిన తర్వాత మీకు పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆ తర్వాత నా వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. బాగుంది అంటే బాగుందని కామెంట్ చేయండి, బాగాలేదు అంటే బాగాలేదని కామెంట్ చేయండి. ఏదైనా సరే నేను పాజిటివ్గానే తీసుకుంటాను. తర్వాత లైక్ అండ్ అన్లైక్ కూడా చేయండి. చేసిన తర్వాత నా ఛానల్ మొత్తం చూశారు కదా, అలాగే వదిలేయకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్, నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నా వీడియో షేర్ చేయండి. ఇకపోతే ఈరోజు మన స్టోరీలోకి వెళ్తే, అనగనగా ఒక ఒక చిన్న పాప ఉంది. ఆ పాప చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ చెప్పిన స్టోరీస్ విని ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ దేవునికి ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇచ్చి ఆ తర్వాత తన పనులన్నీ కంప్లీట్ చేసుకుంటారు. అలాగా రోజులు గడుస్తుండగా తను, ఆ చిన్న పాప కాస్త పెద్దదయ్యి ఒక మంచి జాబ్ తెచ్చుకుంది. మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత ఏమైంది, అప్పటి వరకు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన అమ్మాయి జాబ్లో అప్పుడే జాయిన్ అయింది కదా. సో అప్పటి వరకు తనకి దేవుడే ఫస్ట్ ప్రయారిటీ ఉన్న ఆమెకి జాబ్లో జాయిన్ అయిన తర్వాత తనకున్న టార్గెట్స్, ప్రెజర్స్, ప్రమోషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమైందంటే అప్పటి వరకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన దేవునికి ఫస్ట్ ప్రయారిటీ జాబ్కి ఇచ్చి తర్వాత దేవుణ్ణి సెకండ్ ప్రయారిటీలోకి తీసుకెళ్ళింది. దాని ద్వారా ఏంటంటే తనకి ప్రమోషన్స్ అవి వస్తాయని ఆశపడింది. తను ఆశపడినట్టే ప్రమోషన్స్ కూడా వచ్చాయి. కాకపోతే దేవునికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చింది, ఫస్ట్ ప్రయారిటీ జాబ్కి ఇచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందంటే తనకి సోషల్ మీడియా అలవాటైంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాగ సోషల్ మీడియా అలవాటయ్యి సోషల్ మీడియాలో వీడియోస్ చూడటము, ఎక్కువ టైం వాటి మీద స్పెండ్ చేయడం చేసింది. ఇంతకుముందు ఎలా ఉండేది, ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చి దేవునితో ఎక్కువ సమయం గడిపి ఆ తర్వాత తన పనులన్నీ చేసుకుంటేది. కానీ ఏమైంది ఇప్పుడు, ఫస్ట్ ప్రయారిటీ జాబ్కి ఇచ్చింది, తర్వాత సోషల్ మీడియాకి ఇచ్చింది, దేవుని ప్రయారిటీ అన్నది థర్డ్లోకి వెళ్ళిపోయింది, థర్డ్ ప్లేస్లోకి చేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది, ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఆ ఫ్రెండ్స్ పరిచయం అయితే, ఫ్రెండ్స్ అన్నవాళ్ళు పరిచయం అయితే ఊరికే ఉండరు కదండి. ఏమైంది, పార్టీస్, షాపింగ్స్ అంటూ తిరుగుతూ ఉంది. అలా తిరగడం వల్ల ఏమైంది, ఫస్ట్ ప్రయారిటీ జాబ్కి, సెకండ్ ప్రయారిటీ సోషల్ మీడియాకి, థర్డ్ ప్రయారిటీ ఫ్రెండ్స్కి, దేవుని ప్రయారిటీ అన్నది ఫోర్త్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అలాగా ఆ తర్వాత ఏమైంది, అలాగ కొన్ని రోజులు అయ్యేసరికి ఒక మంచి అబ్బాయి పరిచయం అయ్యాడు. ఒక మంచి అబ్బాయి పరిచయం అయితే ఆ అబ్బాయితో స్నేహం మొదలెట్టింది. స్నేహం చేయడం వల్ల ఏమైందంటే అప్పటి వరకు ఫస్ట్ ప్రయారిటీ దేవునితో ఉన్న అమ్మాయి కాస్త ఏమైంది, ఫస్ట్ ప్రయారిటీ జాబ్కి, సెకండ్ ప్రయారిటీ సోషల్ మీడియా, థర్డ్ ప్రయారిటీ ఫ్రెండ్స్, ఫోర్త్ ప్రయారిటీ ఇష్టపడిన అబ్బాయి, దేవుని ప్రయారిటీ కాస్త ఫిఫ్త్లోకి వెళ్ళిపోయింది. దాని ద్వారా ఏమైంది, వీళ్ళంతా మధ్యలో వచ్చిన వాళ్ళు. ఫస్ట్ నుంచి ఉన్నది ఎవరు, దేవుడు. ఆ దేవుణ్ణి కాస్త ఫిఫ్త్ ప్రయారిటీలోకి పెట్టేసింది. సో దానివల్ల ఏమైందంటే వీళ్ళంతా కొంతకాలమే ఉంటారు కదా, అలా కొంతకాలమే ఉండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు వీళ్ళందరితో స్పెండ్ చేసి అది చేయడం వల్ల ఉన్న ఎంజాయ్మెంట్ అంతా పోయి నేను
నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది అని బాధపడటం స్టార్ట్ చేశాను. ఎందుకంటే లోన్లీ ఫీల్ అయ్యి. ఎందుకు? వీళ్ళందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది గదా! వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ దేవుడు వదిలేసి వెళ్తాడా? దేవుడు వదిలేసి వెళ్ళలేదు. దేవుడు ఉన్నాడు. కానీ దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. సో, అలాగా అవ్వడం వల్ల ఏమైంది? అప్పుడు దేవుడిని నిందించడం మొదలెట్టింది. ఏమని? దేవుడా! నేను స్టార్టింగ్ నుంచి నేను నిన్ను సేవిస్తూనే ఉన్నాను. నేను స్టార్టింగ్ నుంచి నిన్ను ప్రార్థిస్తూనే ఉన్నాను. ఎందుకయ్యా నాకిన్ని కష్టాలిచ్చావని దూషించడం మొదలెట్టింది. ఆ దూషించడం కాస్త ఏమైంది? అలాగే మనమందరం గూడా అదే చేస్తాం. ఏంటి? ఏదైనా కష్టాలొచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్నవాళ్ళు చేసిన తప్పు అని నమ్మకుండా దేవుని తప్పని దేవుడిని దూషించడం స్టార్ట్ చేస్తాం. ఈ అమ్మాయి గూడా అలాగే చేసింది. కానీ యాక్చువల్‌గా నిజం ఏంటంటే, ఎప్పుడైతే తన ఫస్ట్ ప్రయారిటీ దేవుని నుంచి దేవునికిచ్చిందో అప్పుడు తన లైఫ్ చాలా బావుంది. కానీ తన ప్రయారిటీ దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ప్రతి స్టేజ్‌లో తన లైఫ్ ప్రతి స్టేజ్‌లోనే మారుతూ వస్తుందో, అప్పుడు తన లైఫ్ అన్నది చేంజ్ అవుతూ ఉంది. ఆఖరికి ఏమైంది? తన లైఫ్ అన్నది వాల్యూ లేకుండా పోయింది. ఇక్కడున్న మోరల్ స్టోరీ ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ దేవుడు. దేవుడు అనే వన్‌ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, ఆ తర్వాత స్నేహాలు, జాబు ఆహ్, ఇంకా ఏమైనా ఈ సోషల్ మీడియా ఇవన్నీ తర్వాత ఇచ్చుకుంటూ పోతే, ఆ దేవుడు అనే వన్ పక్కన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన వాల్యూ పెరుగుతది. కానీ అదే వాల్యూ దేవుని వాల్యూ కాస్త లాస్ట్‌కి ఇచ్చుకుంటూ ఈ సోషల్ మీడియా, ఫ్రెండ్సు, ఇష్టపడిన వాళ్ళు ఇవన్నీ ఫస్ట్ ఇచ్చుకుంటూ దేవుడిని లాస్ట్ పెట్టుకుంటే, ఆ వన్ అనే వాల్యూ పెరుగుతదా? పెరగదు. అలాగే వన్ లాస్ట్ ఉండడం వల్ల వాల్యూ పెరుగుతదా? పెరగదు. అలాగే ఎప్పుడు గూడా దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అలాగిస్తే మన వాల్యూ అన్నది పెరుగుతది. సో, నాకు తెలిసి ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ నా స్టోరీ కింద కామెంట్ చేయండి. లైక్ అండ్ అన్‌లైక్ చేయండి. ఈ స్టోరీని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ! చేస్తారనే నమ్మకంతో ఇంతటితో ఈ రోజుకి ఈ స్టోరీ సమాప్తం. థాంక్ యూ ఆల్.